వెల్కమ్ టు కేఫై టీవీ. సివేరి అబ్రహాం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్. పాడేరు ఐటీడీఏ రిటర్నింగ్ అధికారి పిఓ అభిషేక్కు తన నామినేషన్ సమర్పించారు. అరకు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడుగా మా నాన్నగారు ఆశయాలు నిలబెట్టే విధంగా కృషి చేస్తానని రెబెల్ అభ్యర్థిగా సివేరి అబ్రహాం, టీడీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఎంతో కష్టపడ్డారు. టికెట్ రాకపోవడంతో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు నామినేషన్ అనంతరం తెలిపారు. సివేరి సోమ గారి ఆత్మ సాధించాలని ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా ఇవాళ మా నాన్నగారు సివేరి సోమ గారికి చట్టసభలో చూడాలనే ఒకే ఒక లక్ష్యం ఇవాళ నేను రెబెల్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2019లో ఈసారి శ్రావణ్కి ఇస్తున్నాను, 2024 అబ్రహాము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమయం వచ్చింది, కష్టపడ్డాము, కానీ ఎవరికో ఇవాళ డిక్లేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ మా నాన్నగారి ఆశయం ముందుకు తీసుకెళ్ళాలని ఒకే ఒక బలం ఇవాళ అరకు వ్యాలీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడు సోమ గారి లాగా చూడాలి, మళ్ళా చట్టసభల్లో ఒక నాయకుడిగా చూడాలి అంటే ఇవాళ మా కుటుంబ సమేతంగా మేమందరూ కష్టపడుతున్నాం. అలాగే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు ప్రతి మండలం వేల కొద్ది సంఖ్య ఇవాళ నన్ను కోరుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఈ యొక్క ఎప్పుడైతే అరకు వ్యాలీ నియోజకవర్గం ఏర్పడిందో అక్కడి నుంచి టీడీపీ ఇక్కడ బలంగా ఉంది. ఇవాళ క్యాడర్ ఉంది, 100% క్యాడర్ ఉంది. ఏమీ క్యాడర్ లేని బీజేపీకి ఇస్తే అసలు ఎలాగంటే చేస్తారు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఇవాళ క్యాడర్ లేని పార్టీకి చేయకుండా తెలుగుదేశం పార్టీ 90% క్యాడర్ నా వైపు ఉంది. ఇవాళ చూడండి, ఎక్కడికి వెళ్ళినా అనంతగిరి, అరకు వ్యాలీ, డుమ్రి కూడా, ముంచిపూట, పెదబాయిలు, ఉప్పేట ఎక్కడ చూసినా బలమైన క్యాడర్ ఉంది. కాబట్టి ఈ క్యాడర్ నన్ను గెలిపిస్తుందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఏ మూల ప్రాంతాలకు వెళ్ళినా అంటే ఇండిపెండెంట్ అన్నది, రెబెల్ అన్నది వేరేవాళ్ళు వేరు, మేము వేరు. ఎందుకంటే సివేరి సోమ గారు చేసిన సేవ, ఆయన చేసింది మామూలు సేవ కాదండి. సర్పంచ్కి నుంచి జెడ్పీటీసీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, రాష్ట్రాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చేశారు. అంతకంటే మా నాన్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. ఇవాళ మరి ఇంత త్యాగం చేసిన మా నాన్నగారు ఆ గుర్తింపు మాకుంది. ఇవాళ అరకు వ్యాలీ నియోజకవర్గాల ప్రజలందరూ కోరుకుని నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఇవాళ మరీ ముఖ్యంగా గెలిస్తే మీరు చూడండి, యువత మేము చాలా కోల్పోతున్నాం. యువత ఎందుకంటే జియో నెంబర్ 3 అన్నది ప్రాముఖ్యమైనది, అది గుండెకాయలండి. జియో నెంబర్ 3 ఉన్నప్పుడు 100% ఎంప్లాయ్మెంట్ అసలు మా గిరిజనులకే ఇవ్వాలి. కానీ ఏమైంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ 3 తీసేస్తే మన వాళ్ళు ఎక్కడ ఇది అవుతారు చెప్పండి. కాబట్టి జియో నెంబర్ 3 కోసం నేను చట్టసభలో పోరాడతాను. అలాగే టూరిజం ప్రమోట్ చేయడం కూడా ప్రమోట్ చేస్తాను ఇక్కడ. మరి ముఖ్యంగా మన యొక్క ఏం కావాలన్నది అంటే ఇంకా చాలా ఉన్నాయి. మన గిరిజన ప్రాంతాలకి సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ముఖ్యం. ఆయన చూడాలి, సోమ గారికి ఇంకోసారి చట్టసభలో ఆయన నాయకత్వం చూడాలి. ఆయన ఎలాగైతే ప్రజలకి సేవ చేశారో మళ్ళా ఆ కుటుంబం ద్వారా చూడాలని చాలామంది ముందుకొచ్చి నన్ను బలపరచడం జరిగింది. నిజంగా ఎవరైతే అరకు వ్యాలీ ప్రజలందరూ నన్ను, అరకు వ్యాలీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరూ నన్ను బలపరిచారో, నన్ను ఆదరించారో వాళ్ళందరికీ నేను దండం పెడుతూ శిరస్సు వహిస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మీరు 6 నియోజకవర్గాలు తిరిగారు కదా, ఒక రెబెల్ టీడీపీ నుంచి రెబెల్గా పోటీ చేస్తున్నారు, ఎట్లా ఉందంటారు? నిజంగా ఇవాళ
మామూలుగా పార్టీలకి ఏదో గుర్తిస్తారు, కానీ ఇవాళ రెబల్ అనే పదం నిజంగా ఒక పార్టీలాగా అయిపోయిందండి. ఒక పార్టీలాగా అయిపోయింది. ఎందుకంటే మన రెబల్ అన్నది నా గొప్పతనం కాదు, సివేరి సోమ గారు గొప్పతనం ఇవాళ. ఎందుకంటే టికెట్ ఇవ్వనప్పుడు మా నాన్నగారి యొక్క అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, నన్ను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది వేల మంది వచ్చి ఇవాళ ఎలాగైనా మీ నాన్నని ఇంకోసారి చట్టసభలో చూడాలని ఎంతోమంది ముందుకొచ్చారు. ఇవాళ ఏ మండలంలో అనంతగిరి స్టార్ట్ అయ్యి ఇవాళ ముంచి